హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్. సో ఏంటంటే 2026 మొదటి క్వార్టర్లో అంటే మొదటి 6 నెలల్లో మన ఇండియన్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన పెద్ద సినిమా ఏంటంటే ఓన్లీ దురంధర్ పార్ట్ 2 మాత్రమే. దురంధర్ పార్ట్ 2 ఆల్మోస్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర 1800 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. అండ్ ఈ 6 నెలల్లో ఇంకేదైనా ఒక పెద్ద సినిమా ఉందంటే ఇంతకుముందు టాక్సిక్ ఉండేది. సో ఏంటంటే టాక్సిక్ పోస్ట్పోన్ కావడం జరిగింది. సో ఇప్పుడు ఏదైనా సినిమా ఉందంటే ఉంది. ఆ టాక్సిక్ ఏదైతే మళ్ళీ డేట్ని అనౌన్స్మెంట్ చేసి ఆ డేట్ నుంచి పోస్ట్పోన్ కావడం జరిగిందో ఆ డేట్ని మళ్ళీ పెద్ద టీం అయితే ఆ డేట్ని బుక్ చేసుకోవడం జరిగింది. జూన్ 4వ తారీఖున పెద్ద సినిమా వస్తుంది. అంటే మొదటి 6 నెలల్లో మన ఇండియా తరపు నుంచి వస్తున్న ఇంకొక పెద్ద సినిమా ఏంటంటే పెద్ద అని చెప్పుకోవచ్చు. అంటే ఆల్రెడీ దురంధర్ పార్ట్ వచ్చేసింది, ఇప్పుడు పెద్ద సినిమా వస్తుంది. అంటే మొదటి 6 నెలల్లో ఇండియన్ ఇండస్ట్రీ వచ్చిన రెండు పెద్ద సినిమాలు మనము పెద్ద ఇంకా దురంధర్ పార్ట్ అనుకోవచ్చు. అండ్ సినిమాలు కూడా ఇప్పుడు ఎలా అయిపోతున్నాయి అంటే ప్రతి సినిమా కూడా ఆ డేట్ని అనౌన్స్మెంట్ చేయడం, పోస్ట్పోన్ కావడం, అనౌన్స్మెంట్ చేయడం, పోస్ట్పోన్ కావడం. ఇది టాక్సిక్ నుంచి మనకు స్టార్ట్ అయింది. టాక్సిక్ పోస్ట్పోన్ అయింది, పెద్ద పోస్ట్పోన్ అయింది, ప్యారడైస్ పోస్ట్పోన్ అయింది, ఇంకా ఫౌజీ రిలీజ్ అవుతుందా లేదా అని ఒక డౌట్ ఉంది. అలాగే రామాయణ పార్ట్ 1 కూడా రిలీజ్ అవుతుందా లేదా అని ఒక డౌట్ ఉంది. అలాగే టాక్సిక్ కూడా రిలీజ్ అవుతుందా లేదా అని మళ్ళీ ఒక డౌట్ అయితే వస్తుంది. సో అన్నిటి గురించి మాట్లాడుకుందాం, అన్ని కవర్ చేద్దాం. ఏంటంటే ఇప్పుడు మనము ఇండియన్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ ఇయర్లో ఒక 4 పెద్ద సినిమాలు ఉన్నాయి. ఆ 4 పెద్ద సినిమాలు ఏంటంటే ఒకటి ఫౌజీ, ఇంకోటి టాక్సిక్, ఒకటి రామాయణ పార్ట్ 1, ఇంకోటి వచ్చేసి కింగ్. మరి 4 సినిమాలు మళ్ళీ క్లాష్ కాబోతున్నాయా? ఒకటి క్లాష్ కాబోతుందా, లేకపోతే ఇందులో కొన్ని సినిమాలు నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోయే అవకాశం ఉందా అనే విషయం గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా మన ప్రభాస్ గారి ఫౌజీ. సో ఫౌజీ ఏదైతే మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారో, మైత్రి మూవీ మేకర్స్ ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఏదైతే ఫౌజీ సినిమా ఉందో ఫౌజీ సినిమాని ఇదే ఇయర్ రిలీజ్ చేయాలని చెప్పి వాళ్ళు పంత పట్టి కూర్చోవడం జరిగింది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ప్రభాస్ గారి స్పిరిట్ సినిమా ఉంది, అని చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి, గ్యాప్ దొరకడం చాలా తక్కువ. కాబట్టి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేస్తే ఇబ్బందిగా మారుతుంది. మ్యాక్సిమం ఇదే ఇయర్ అయితే వాళ్ళు టార్గెట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ ఇయర్ వాళ్ళు మ్యాక్సిమం టార్గెట్ చేసుకున్న డేట్ ఏంటంటే అక్టోబర్. సో అక్టోబర్లో సినిమా రిలీజ్ అవుతుందా అంటే కొంచెం డౌటే కొడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రభాస్ గారు మళ్ళీ వెకేషన్కి వెళ్ళడం జరిగింది. ఫౌజీకి సంబంధించి 80% షూటింగ్ అయిపోయింది, ఇంకో 20% షూటింగ్ ఉంది. అది 30-35 డేస్ టైం పడుతుంది. ఇంకా దానికి తోడు ఇంకా 2-3 సెట్లు ఉన్నాయంట. ఫౌజీకి సంబంధించి యాక్షన్ సీక్వెన్స్ కోసం ఇంకో 2-3 సెట్లు ఉన్నాయి. ఆ సెట్లు వేయడానికి చాలా టైం పడుతుంది. సో ఏంటంటే ఆ షూట్ మళ్ళీ ఇప్పుడు ప్రభాస్ గారు వచ్చి మళ్ళీ కల్కి షెడ్యూల్ ఉంది, స్పిరిట్ షెడ్యూల్ ఉంది. స్పిరిట్ సంబంధించిన షూటింగ్లో ఒక్కసారి ఆయన కూర్చుంటే మరి స్పిరిట్ సంబంధించి షూటింగ్ అయిపోయేంత వరకు ఆయన పక్కకి చేరే అవకాశం లేదు. కాబట్టి స్పిరిట్ కూడా రిలీజ్ అవుతుందా లేదా చెప్పిన డేట్కు అనేది ప్రతిదీ ఏవైతే పెద్ద సినిమాలు డేట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగిందో ప్రతిదీ కూడా ఒక డౌట్తోనే కూడుకుంది. ఇక ప్రజెంట్ ఫౌజీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఫౌజీ ఇప్పుడు ప్రభాస్ గారు మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత కల్కి సంబంధించి కొద్దిగా షెడ్యూల్ ఉంది. ఆ షెడ్యూల్ కంప్లీట్ చేసిన తర్వాత మరి స్పిరిట్ మూవీకి సంబంధించి షూట్లో జాయిన్ అవుతాయా, మరి స్పిరిట్ మూవీకి సంబంధించి షూట్లో జాయిన్ అవుతాడా? ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ పెట్టిన క్లియర్ రూల్ ఏంటంటే ఒకసారి స్పిరిట్ మూవీకి సంబంధించి షూటింగ్లో అడుగు పెడితే తిరిగి షూటింగ్ అయిపోయేంత వరకు అడుగు బయటకు పెట్టే అవకాశం లేదు. సో ఏంటంటే కల్కి మూవీ అయిపోయే లోపల ఒకవేళ ఫౌజీకి సంబంధించి దాదాపుగా 35 రోజుల నుంచి 40 రోజుల షూటింగ్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక నెల 15 రోజులు అనుకోండి. అంటే ఇప్పుడు రాగానే ఏదైతే మే మంత్ నడుస్తుందో ఈ మే మంత్ మొత్తం ఆయన కల్కి షూటింగ్లో పాల్గొన్న ప్రభాస్ గారు ఇప్పుడు మళ్ళీ వెకేషన్కి వెళ్ళారు కాబట్టి ఆయన వచ్చి కల్కి మూవీ షూటింగ్లో పాల్గొన్న మనకు జూన్ జూలై ఫౌజీ మూవీకి సంబంధించి షూటింగ్ జరుగుతుంది. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ బట్ కూడా ఆన్ ద స్పాట్లో జరుగుతుంది. సో ఏంటంటే మనకు జూన్ జూలై ఈ 2 నెలలు మనము ఫౌజీకి సంబంధించి షూటింగ్ అనుకున్నాం, కానీ ఫౌజీ ఆగస్ట్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందా అంటే ఆగస్ట్లో ఆల్రెడీ ప్యారడైస్ కూర్చుంది. ప్యారడైస్తో పాటు ఇంకొక సినిమా ఏదో కూర్చుంది, 2 సినిమాలు కూర్చున్నాయి. అండ్ జైలర్తో కూడా ఆగస్ట్లోనే కూర్చోవడం జరిగింది. సో ఏంటంటే మ్యాక్సిమం ఆగస్ట్లో వచ్చే అవకాశం లేదు. ఇక సెప్టెంబర్లో ఒక సినిమా పెద్ద సినిమా కూడా సెప్టెంబర్ మంత్లో అయితే బుక్ చేసుకోలేదు. ఎందుకంటే సెప్టెంబర్ మంత్లో పెద్దగా హాలిడేస్ ఏం లేవు. దాంతోపాటు ఈ పెద్ద సినిమాలన్నీ మెయిన్గా ఇండిపెండెన్స్ డే టార్గెట్ చేసుకుంటున్నాయి, దసరాని టార్గెట్ చేసుకుంటున్నాయి. సో ఫౌజీ లాంటి మూవీ ఏంటంటే ఇండిపెండెన్స్ డే దొరకలేదు కాబట్టి అక్కడ ఆల్రెడీ సినిమాలు బుకింగ్ ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే షూటింగ్ డిలే అయింది కాబట్టి ఏం చేస్తున్నారంటే ప్రభాస్ గారు నెక్స్ట్ అక్టోబర్ని టార్గెట్ చేసుకుంటే అక్టోబర్లో రామాయణ పార్ట్ 1 కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఏంటంటే రామాయణకి ఫౌజీకి మళ్ళీ క్లాష్ వచ్చే అవకాశం ఉంది. ఈ 2 సినిమాలు క్లాష్ నడిచే అవకాశం ఉంది కాబట్టి మరి ఆయన అక్టోబర్ని కూడా టార్గెట్ చేసుకుంటారా లేదా తెలియదు. ఒకవేళ రామాయణ పార్ట్ 1 మాత్రమే ఇండివిజువల్గా రిలీజ్ అయితే అక్టోబర్లో ఖచ్చితంగా అది అక్టోబర్ 2 మంత్స్ని అదే కవర్ చేస్తుంది. సరే ఫౌజీ అక్టోబర్ని కూడా వదిలేసి షూటింగ్ ఇంకా మంచిగా ఉంది అని అనుకుంటే మెల్లగా అయినా సరే డిసెంబర్కి వెళ్దామంటే డిసెంబర్లో కూడా ఒక భారీ కాంపిటీషన్ ఉంది. డిసెంబర్లో షారుఖ్ ఖాన్ నటించిన కింగ్ మూవీ రిలీజ్ అవుతుంది. సో కింగ్ మూవీతో అక్కడ కూడా కాంపిటీషన్ ఉండబోతుంది. అలాగే డూమ్స్ డే కూడా అదే మంత్లో రిలీజ్ ఉంది. ఐ థింక్ 17th నుంచి 19th మధ్యలో ఎప్పుడు రిలీజ్ ఉంది డూమ్స్ డే. అదేవిధంగా ఒకవేళ ఫౌజీ టార్గెట్ చేసుకోవాలనుకుంటే డిసెంబర్ 1st వీక్లో మాత్రమే టార్గెట్ చేసుకోవాలి. లేదు
డిసెంబర్లో కూడా మిస్ అయిందంటే ఇక ఫౌజీకి 26th జనవరికే 2027 26 జనవరికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ 2 months అయితే మళ్ళీ స్పిరిట్ ఉంటుంది. కాకపోతే అంత తక్కువ టైంలో రిలీజ్ చేస్తారా లేదా అనేది డౌట్గానే ఏర్పడుతుంది. సో ఏంటంటే పర్టికులర్గా ఫౌజీ మూవీకి సంబంధించిన డేట్ అయితే తెలియట్లేదు. అక్టోబర్లో వస్తే రామాయణ పార్ట్ 1తో క్లాష్ ఉంటుంది. యష్ ఉన్నాడు అక్కడ, రామాయణ పార్ట్ 1తో క్లాష్ ఉంటుంది. ఒకవేళ డిసెంబర్కి వస్తే షారుఖ్ ఖాన్తో క్లాష్ ఉంటుంది. ఇక జనవరిలో వస్తేనే కొద్దిగా సేఫ్గా ఉంటుంది. బట్ ఏంటంటే జనవరిలో చాలా సినిమాలు రిలీజ్ కావడం జరుగుతుంది. ఫౌజీ లాంటి మూవీ కాబట్టి జనవరి 26ని టార్గెట్ చేసుకొని వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఫౌజీ మూవీకి సంబంధించి, ప్రభాస్ గారికి సంబంధించి ఈ సినిమాలు ఎప్పుడు వస్తాయో ఫౌజీ మూవీకి సంబంధించి ఎగ్జాక్ట్ డేట్ మాత్రం మనం చెప్పలేము. రిలీజ్ అయితే అక్టోబర్ లేదంటే డిసెంబర్, మరీ లేట్ అయితే ఇక జనవరి, అంతకంటే వేరే అవకాశం లేదు. ఇది ప్రభాస్ గారి సినిమాలకు సంబంధించి. ఇక నెక్స్ట్ వచ్చేసి టాక్సిక్ మూవీకి సంబంధించి మాట్లాడుకుందాం. టాక్సిక్ మూవీ కంటే ముందు ఒకసారి రామాయణ పార్ట్ 1కి సంబంధించి మనం ఒకసారి రిలీజ్ అవుతుందా లేదా అంటే, రామాయణ పార్ట్ 1 కూడా ఏదైతే ఈ దివాళీకి వాళ్ళు టార్గెట్ చేసుకోవడం జరిగింది, అది కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆ డిస్ట్రిబ్యూటర్ రైట్స్ ఇంగ్లీష్ వర్షన్కి సంబంధించి తొందరగా సేల్ అయితే ఆ సినిమా కూడా మనకు దివాళీ టైంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. లేకపోతే ఆ సినిమా కూడా పోస్ట్పోన్ అయ్యే అవకాశమే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి కింగ్ మూవీకి ఒకదానికైతే డోకా లేదు. కింగ్ మూవీ ఆల్రెడీ డేట్ కూడా ప్రకటించడం జరిగింది, డిసెంబర్ 25 తారీఖు అని చెప్పి. సో కింగ్ మూవీ ఇదే టైంలో రిలీజ్ అవుతుంది. ఇక టాక్సిక్ గురించి మాట్లాడుకుందాం. సో టాక్సిక్ కూడా ముందుగా మార్చ్ 19th అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డేట్ చేంజ్ చేసుకుని June 4 అని చెప్పడం జరిగింది. సో June 4 నుంచి టాక్సిక్ తప్పుకుంటే ఆ డేట్లో పెద్ద కూర్చోవడం జరిగింది. సో ఇప్పుడు టాక్సిక్కి జూన్ ఉంది, జూలై ఉంది. జూలైలో మ్యాక్సిమం రిలీజ్ చేసే అవకాశం లేదు. సో జూలైలో రిలీజ్ చేసే అవకాశం లేదు కాబట్టి ఆగస్ట్కి వెళ్తారా అంటే, ఆగస్ట్లో ఆల్రెడీ ప్యారడైజ్ కూర్చుంది, ఇంకా జైలర్ 2 కూర్చుంది. ఇక్కడ కూడా ప్యారడైజ్ పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో సినిమాలు పర్టికులర్ డేట్ అనేది లేదు. సో క్లారిటీగా ఏంటంటే ప్రొడ్యూసర్స్ సినిమాకి సంబంధించిన షూటింగ్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత, మొత్తం అయిపోయిన తర్వాత ఈ డేట్కి వస్తున్నాం రా అని చెప్పి ఒక నెల రోజుల ముందైనా సరే చెప్పి ఆ కంటెంట్ ఏదైతే ఉందో కంటెంట్ బయటికి తీసుకొస్తే బాగుంటుంది. ప్రతిసారి పోస్ట్పోన్ అంటే సినిమా పైన ఇంపాక్ట్ పడుతుంది. ఆ సినిమా పైన ఫ్యాన్స్ ఎవరైతే వెయిట్ చేయడం జరుగుతుందో ఆ ఇంట్రెస్ట్ అనేది ఉంటుందో దానిపైన ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి పర్టికులర్ డేట్ ఫిక్స్ అయిన తర్వాతనే మీరు డేట్ అనౌన్స్మెంట్ చేయండి. ఎందుకంటే ప్రతి సినిమా కూడా 2-3 డేట్లు మారుతుంది. అలా మారుతున్న కొద్దీ ఆడియన్స్లో ఆ ఇంట్రెస్ట్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఏంటంటే ఇక టాక్సిక్ ఆగస్ట్లో వచ్చే అవకాశం అయితే లేదు. ఇక సో టాక్సిక్ ఒకవేళ టార్గెట్ చేసుకోవాలనుకుంటే సెప్టెంబర్ని టార్గెట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే మళ్ళీ అక్టోబర్లోనే మనకు రామాయణ సినిమా ఉంది. మరి తన సినిమా తనకే గ్యాప్ లేకుండా ఒక 1 monthలో కాంపిటీషన్ అంటే కొద్దిగా కష్టమే అవుతుంది. సో ఏంటంటే వస్తే జూలైలో రావాలి, ఎందుకంటే ఒక 2 months గ్యాప్ వస్తుంది. మ్యాక్సిమం వస్తే జూలైలో రావాలి. ఆగస్ట్లో ఆల్రెడీ సినిమాలు ఉన్నాయి. సెప్టెంబర్లో వస్తే మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్ రామాయణ ఇంకా టాక్సిక్ రెండు అతని సినిమాలే క్లాష్ రావడం జరుగుతుంది. సరిగ్గా నవంబర్కి వద్దాం అనుకున్నా, నవంబర్లో రామాయణ మొత్తం కవర్ చేస్తుంది. సో డిసెంబర్లో వద్దామంటే డిసెంబర్లో ఆల్రెడీ ఫౌజీ కూర్చునే అవకాశం ఉంది. డూమ్స్డే ఉంది. డూమ్స్డే వరల్డ్ వైడ్గా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆ సినిమా. ఖచ్చితంగా ఆ సినిమా కూడా హాలీవుడ్ సినిమా అయినప్పటికీ కూడా ఇండియాలో కూడా అద్భుతమైన కలెక్షన్ సొంతం చేసుకుంటుంది. అలాగే కింగ్ మూవీ కూడా ఉంది కాబట్టి ఇక టాక్సిక్ డిసెంబర్లో కూడా వచ్చే అవకాశం లేదు. ఇక జనవరిలో వస్తామంటే జనవరిలో ఖచ్చితంగా పెద్ద పెద్ద సినిమాలు ఉంటాయి. ఇక ఫిబ్రవరి ఖాళీగా ఉంటుంది. తర్వాత మార్చ్ నుంచి మళ్ళీ పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి టాక్సిక్ ఇదే ఇయర్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఏ డేట్నే రావాలనేది కూర్చుంది. అంటే ఈ సెకండ్ క్వార్టర్లో బాగానే సినిమాలు ఉన్నాయి. మనకు ఫౌజీ ఉంది, టాక్సిక్ ఉంది, రామాయణ ఉంది, కింగ్ ఉంది, ప్యారడైస్ ఉంది, మళ్ళీ సల్మాన్ ఖాన్ది బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమా కూడా ఇదే ఇయర్లో ఉంది. సో ఏంటంటే ఇన్ని సినిమాలు ఉన్నాయి కాబట్టి మొదటి 6 నెలలలో ఒక్కొక్క సినిమా ఒక్కొక్క నెల వచ్చినా కానీ ప్రతిదీ కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఏంటంటే ఫౌజీ ఏంటంటే మ్యాక్సిమం హాలిడేనే కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. వస్తే దసరాకు వచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే డిసెంబర్ 1st వీక్లో వస్తే బాగుంటుంది. ఒకవేళ మరి పెండింగ్లోకి వచ్చేస్తే ఇక జనవరి 26నే బెస్ట్ డేట్. ఎందుకంటే రిపబ్లిక్ డే కాబట్టి అదే బెస్ట్ డేట్. ఎందుకంటే ప్యాట్రియాటిక్ సినిమా కాబట్టి అదే బెస్ట్ డేట్. ఎందుకంటే మళ్ళీ మార్చ్లో స్పిరిట్ సినిమా ఉంది. బట్ స్పిరిట్ సినిమాకి సంబంధించి కూడా ఆ షూటింగ్ అవుతుందా లేదా ఇంకా డిలే అవుతుందా, డేట్ కూడా మారుతుందా అనేది కూడా అది కూడా ఒక డౌటే ఉంది. సో ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే ప్రతి సినిమాకి సంబంధించిన డేట్స్ అనేది మారడం జరుగుతుంది. ప్రతి సినిమా కూడా పోస్ట్పోన్ అవుతుంది. కంప్లీట్గా షూటింగ్ అవ్వకముందే డేట్ అనౌన్స్మెంట్ చేసేస్తున్నారు. దాంతోపాటు ఏంటంటే ఇక్కడ ప్రభాస్ గారికి కొద్దిగా రిస్క్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఒకేసారి 3 సినిమాలు షూటింగ్ చేస్తున్నారు కాబట్టి ఏ సినిమా కరెక్ట్ డేట్లో వస్తుంది అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నారు. ఇక్కడ ఫౌజీ కల్కి డిలే అయితే ఖచ్చితంగా స్పిరిట్ కూడా డిలే అవుతుంది. ఇప్పుడు ఫౌజీ మీదనే ఆధారపడి ఉంది. ఎందుకంటే ఫౌజీ ఇంకా 35 నుంచి 40 రోజులు ప్రభాస్ గారి షూటింగ్ ఉందంటే ఖచ్చితంగా అది డిలే అవుతుంది. కాబట్టి మరి ఏం జరుగుతుంది, ఏ సినిమా ఎప్పుడు వస్తుంది అని తెలియదు. కానీ ఫౌజీ ఇదే ఇయర్లో వద్దామని కూర్చుంది. మరి అక్టోబర్లో వస్తుందా, డిసెంబర్లో వస్తుందా? మరి టాక్సిక్ అయితే ఏ డేట్ చూస్ చేసుకోవాలో కూడా అర్థం కాదు. ఎందుకంటే అది కూడా లేట్ చేసింది, డిలే చేసింది. ఎందుకంటే ఇంటర్నేషనల్ రైట్స్ ఏవైతే ఉంటాయో ఇంగ్లీష్ వర్షన్కి సంబంధించిన రైట్స్, ఆ రైట్స్ సేల్ అయితేనే దానికి సంబంధించి సినిమా రిలీజ్ చేద్దామని చెప్పి వాళ్ళు కూడా సినిమా కాన్లో రీసెంట్గా సినిమా నిడివి ఒక 10 minutes to 8 minutes వాళ్ళు చూపించడం జరిగింది. అక్కడ హాలీవుడ్ ఆడియన్స్కి నచ్చేసింది. అక్కడ ఎవరైతే మన డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో ఇంకా
ఎవరైతే ఈ రిపోర్టర్స్ లాగా ఉంటారో వాళ్ళందరికీ చూపించడం జరిగింది. అందరికీ సినిమా ఎక్కేసింది. బట్ సినిమా ఎప్పుడు థియేటర్లోకి ఎక్కుతుంది అనేది డౌటే. సో ఏంటంటే అందుకే ఈసారి చాలా ప్లాన్గా June 4th నుంచి అయితే వాళ్ళు పోస్ట్పోన్ అవుతున్నారో ఈసారి ఎగ్జాక్ట్ డేట్ చెప్పకుండా పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. అది మంచి పద్ధతి. బట్ ఎప్పుడు వస్తుంది టాక్సిక్ అనేది చూడాలి. ఇక ఫౌజీ టాక్సిక్ ఈ ఇయర్లోనే వస్తాయా, మరి నెక్స్ట్ ఇయర్ వరకు వెళ్తాయా ఏంటి అనేది చూడాలి. బట్ రామాయణ పార్ట్ 1 కూడా ఆ డిస్ట్రిబ్యూటర్ రైట్స్, ఇంటర్నేషనల్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బట్టి రిలీజ్ మరి ఈ ఇయర్లో అవుతుందా నెక్స్ట్ ఇయర్ అవుతుందో తెలియదు. కానీ ఇక ఓవరాల్గా ఈ ఇయర్లో వచ్చే ఒక సినిమా కన్ఫర్మ్ ఉన్న సినిమా ఏంటంటే కింగ్, షారుఖ్ ఖాన్ నటిస్తున్నారు. ఇక ప్యారడైజ్ కూడా మళ్ళీ పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. జైలర్ 2 కూడా వస్తుందా లేదా దానికి సంబంధించి కంటెంట్ ఇంకా ఏం తెలియదు. బ్యాటిల్ ఆఫ్ గల్ఫాన్ అయితే వచ్చే అవకాశాలు ఉంది. ఓవరాల్గా ఏంటంటే మొదటి 6 నెలలలో 2 సినిమాలు వస్తున్నాయి. ఆల్రెడీ దురంధర్ వచ్చింది, ఇంకా మనకు పెద్ద సినిమా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ 6 నెలల్లో ఎన్ని సినిమాలు వస్తాయనేది ఎగ్జాక్ట్గా తెలియదు. మరి ఎప్పుడు వస్తాయో కానీ ఖచ్చితంగా గ్యాప్ తీసుకొని వస్తే ప్రొడ్యూసర్కి బాగుంటుంది, ఆడియన్స్ చూడడానికి కూడా బాగుంటుంది, ప్రతి సినిమాకి కూడా మంచి లాభాలు రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఇదన్నమాట వీడియో. మరి ఫౌజీ సినిమా, టాక్సిక్ సినిమా ఇదే ఇయర్ వచ్చే అవకాశం ఉందా లేకపోతే నెక్స్ట్ ఇయర్ వచ్చే అవకాశం ఉందా అనేది మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్స్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.